తెలుగు శ్రోతలకు నమస్కారం. లతా పాలగుమ్మి గారు రచించిన జీవితం ఎవరికి పూల పంపు కాదు అనే కథను గురించి తెలుసుకుందాం. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వినండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తవారు కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ విందాము. అర్ధరాత్రి సమయం. బయట కుండపోతగా వర్షం కురుస్తుంది. అది ఒక పెద్ద డూప్లెక్స్ హౌస్. విశాలమైన లివింగ్ రూమ్, హై సీలింగ్. ఒకవైపు పైకి వెళ్ళటానికి మెట్లు, మరోవైపు ఎల్ షేప్ బ్రౌన్ కలర్ పెద్ద లెదర్ సోఫా. ఎటు చూసినా ఖరీదైన వస్తువులే. దగదగలాడుతూ తణుకులేనుతున్న పెద్ద షాండ్లియర్స్. గోడలకి ఖరీదైన తాంజావూరు పెయింటింగ్స్. కొత్త వాళ్ళెవరైనా చూస్తే ఆ ఇంట్లో వాళ్ళ టేస్ట్ని మెచ్చుకోకుండా ఉండలేరు. సోఫాలో ఒక మూలగా పెళ్లికూతురి అలంకరణలో ఒదిగి కూర్చున్న వసుధ ఇవన్నీ పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. చీర కొంగులో మొహం దాచుకొని ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నానా అని పదే పదే తనని తాను నిందించుకుంటూ నిశ్శబ్దంగా ఏడుస్తుంది. ఏడుపుకి ఆమె ప్రక్కటెముకలు అదురుతున్నాయి. అతని ప్రవర్తనకి సున్నితమైన ఆమె మనసు ఎంతగానో గాయపడింది. ఆత్మాభిమానం కలిగిన ఆమెకి జరిగిన విషయం తలుచుకుంటేనే సిగ్గుతో ప్రాణం పోతుంది. వద్దన్నా పదే పదే అదే విషయం గుర్తుకు వస్తుంది. 3 ఏళ్ల కొడుకు ధనుష్ గుర్తుకు వచ్చి ఆమె దుఃఖం రెట్టింపు అయ్యింది. పిచ్చి తండ్రి, తను లేకుండా పడుకోవటానికి ఎంత ఏడ్చి ఉంటాడో. పుట్టాక ఒక్కరోజు కూడా వాడిని వదిలి ఉండలేదు. ఉదయం దండలు మార్చుకుంటుంటే అమ్మ మెడలో దండ వేశాడు అంకుల్. భలే భలే అని చప్పట్లు కొట్టాడు. పసివాడు, వాడికేం తెలుసు? అమ్మ వేరే బంధంలో బలవంతంగా బంధింపబడుతుందని. అమాయకమైన ఆ పసిమొహం కళ్ళ ముందు కదలాడింది. ఎవరికోసమైతే ఈ వివాహానికి తల వంచిందో వాడికే దూరం అవ్వాల్సి వస్తుందనుకోలేదు. అనుకుంది బాధగా. మనసుని వ్యధకి లోను చేసే వర్తమానాన్ని అంగీకరించలేని ఆమె మనసు అందమైన గతంలోకి పరుగులు తీసింది. వసుధది మధ్యతరగతి కుటుంబం. తల్లిదండ్రులు, తమ్ముడితో ఉన్నదాంట్లోనే ఎంతో సంతోషంతో సంతృప్తిగా గడిచిపోయింది ఆమె బాల్యం. చదువు, ఆటపాటలన్నింటిలో ముందుండే వాళ్ళు అక్క తమ్ముళ్ళిద్దరూ. తండ్రి ఎంత చెబితే అంత. బంధుమిత్రులందరూ వీళ్ళ కుటుంబాన్ని ఎంతో ఆదర్శంగా చెప్పుకునేవారు. తమ్ముడికి అక్క మాటే వేదం. ఇంజనీరింగ్ అయిన వెంటనే మంచి సంబంధం రావడంతో వసుధకి వివాహం జరిపించారు తల్లిదండ్రులు. ఎంతగానో ప్రేమించే భర్త, మంచి మనసున్న అత్తమామలు. సంవత్సరం తిరిగేసరికి చేతిలో పండంటి బిడ్డ. దేనికి లోటు లేని జీవితం. విధికే కన్ను కుట్టిందేమో ఆమె సంతోషం చూసి అన్నట్లుగా ఆఫీస్కని బయలుదేరిన భర్త అకస్మాత్తుగా రోడ్ యాక్సిడెంట్లో చనిపోవటంతో మిన్ను విరిగి మీద పడినట్లు అయ్యింది వసుధకి. కష్టం అంటే తెలియని ఆమె జీవితంలో కష్టాల కడలి మొదలైంది. భర్తతో గడిపిన 4 ఏళ్ల కాలంలో ఒక జీవితానికి సరిపడా మధురానుభూతులు. అతని గుర్తుగా ఒక బాబు. ఇవి చాలు తన జీవితానికి. వాడి బాగోగులు చూస్తూ గడిపేయొచ్చు జీవితం అనుకున్న తరుణంలో ఆమెకి తల్లిదండ్రుల బలవంతం. అక్క మళ్ళీ పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయితే కానీ తన వివాహ ప్రసక్తి లేదని భీష్మించుకొని కూర్చున్న తమ్ముడు. పిల్లాడికి తండ్రి అండ కావాలని అత్తామామల బలవంతం. వీటి పర్యవసానమే ఆ రోజు జరిగిన ఆమె ద్వితీయ వివాహం. వసుధ, శశిధర్ల వివాహం అతి కొద్ది మంది ఆత్మీయుల సమక్షంలో రిజిస్టర్ ఆఫీస్లో నిడారంబరంగా జరిగింది. శశిధర్కి మొదటి వివాహం ద్వారా 2 ఏళ్ల పాప అనన్య. తల్లి లేని పిల్లని ఇంట్లో అందరూ గారాబం చేయటంతో మొండిఘటంలా తయారైంది అనన్య. శశిధర్ వల్ల కూడా కాకపోవడంతో ఆడపిల్లకి తల్లి అవసరం ఎంతైనా ఉంది.
నీ కోసం కాకపోయినా అనన్య కోసమైనా పెళ్లి చేసుకోవాల్సిందే అన్న తల్లి ఒత్తిడితో కూతురి కోసం అతను కూడా ద్వితీయ వివాహానికి తలవంచక తప్పలేదు. ఇద్దరి మొహాల్లో నిరాసక్తత, అయిష్టత, రకరకాల సందేహాలు. వివాహం నిర్లిప్తంగా ఒక తంతులా ముగిసింది. వసుధకి తోడుగా 3 నిద్రలకి ఎవరు వెళ్ళాలని తర్జనా భర్జనలు పడుతుంటే రెండో పెళ్లికి కూడా అన్ని ఫార్మాలిటీస్ దేనికని వసుధ అత్తగారు రాజేశ్వరీదేవి కొంచెం విసుగ్గా అనడంతో ఒక్కదాన్నే పంపడం ఇష్టం లేకపోయినా ఆవిడకి భయపడి మిన్నకుండిపోయారు వసుధ తల్లిదండ్రులు. కొడుకు కోడలు మధ్య ఒక అవగాహన వచ్చి తన మనవరాలు అనన్య వసుధకి మాలిమి అయ్యేంత వరకు వసుధ కొడుకుని ఆమె తల్లిదండ్రుల వద్దే ఉంచుకోమని తనిలా చెప్పినట్లు కూడా వసుధకి తెలియకూడదని ముందే వాళ్ళని హెచ్చరించింది రాజేశ్వరి. పెళ్లికి ముందు ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు ఇలాంటి షరతులు పెట్టడం ఏమిటని బాధపడ్డారు వసుధ తల్లిదండ్రులు. వసుధకి తెలిస్తే ఏం గొడవ చేస్తుందోనని భయపడి 3 నిద్రల తర్వాత పిల్లాడిని తీసుకువచ్చి దింపుతామని నచ్చజెప్పి పంపారు. వసుధకి అత్తగారింట్లో మొదటి రోజు. పగలంతా చుట్టాలతో హడావిడిగా గడిచిపోయింది. సాయంత్రానికి ఎక్కడి వాళ్ళు అక్కడే సర్దుకున్నారు. రాత్రి 10 గంటలకి రాజేశ్వరీదేవి కొడుకు గది చూపించి వెళ్ళిపోయింది యాంత్రికంగా. ఆవిడ నుంచి స్నేహపూరితమైన చిన్న నవ్వు కూడా చూడలేదు పరిచయం అయినప్పటి నుండి. డాబు దర్పం అడుగడుగునా కనబడతాయి ఆవిడలో. మనసులో ఎంతో బాధ, దుఃఖం. మనసు వెళ్ళనని మొరాయిస్తున్నా తప్పదని భయంగా అడుగు పెట్టిందా గదిలోకి. మంద్రస్వరంలో మ్యూజిక్ నడుస్తుంది. చుట్టూ పరికించింది వసుధ. లోపల ఎవరూ లేరు. బ్రతుకు జీవుడా అని గాలి పీల్చుకుంది. ఎంతో రిలాక్సింగ్గా అనిపించింది ఆమెకు ఆ క్షణంలో. మంచం మీద కూర్చోవటానికి మనస్సు అంగీకరించక పక్కనే ఉన్న చైర్లో కూలబడింది. గది 4 వైపులా పరికించి చూసింది. ఎటు చూసినా గోడల నిండా అందమైన పెయింటింగ్స్. అతను మంచి ఆర్టిస్ట్ అని వింది, కానీ ఇంత అద్భుతమైన చిత్రాలను, అతని రూమ్ ఇంత కళాత్మకంగా ఉంటుందనుకోలేదు. రాత్రి 2వ జామైనా అతను రాకపోవడం సంతోషంగా అనిపించింది వసుధకి. 4 రోజులుగా అలసి సొలసిపోయిన శరీరానికి ఎప్పుడు నిద్ర పట్టేసిందో తెలియలేదు. మొద్దు నిద్రలో ఉన్న వసుధకి గుప్పుమని విస్కీ వాసన ఘాటుగా ముక్కు పుటాలకి సోకటంతో ఉలిక్కిపడి లేచింది. ఎదురుగా శశిధర్. చిన్నప్పటి నుంచి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళంటే చచ్చెంత భయం ఆమెకు. అతను తూలుతూ వస్తూ, ఏయ్, నా గదిలోకి రావటానికి ఎంత ధైర్యం నీకు? చీ, పో బయటికి. ఇటుకేసి ఎప్పుడూ రాకు, పో పో అని అరవడంతో ఎవరైనా వింటున్నారేమోననే సిగ్గుతో, అవమాన భారంతో మొహం ఎర్రబడగా ఒక్క ఉదుటున బయటకు పరిగెత్తింది. అతని ప్రవర్తనకి హతాశురాలైంది. వదినా అన్న ఆడపడుచు శృతి పిలుపుతో ఉలిక్కిపడి చూసింది. ఆలోచనలోంచి బయటపడి వదినని లివింగ్ రూమ్లో చూసి పరిస్థితి అర్థం చేసుకున్న శృతి, నా రూమ్లో పడుకుందువు గాని రా వదినా అని తీసుకువెళ్ళింది. ఆమె బాధపడుతుందని తెలిసి ఏం చేయాలో అర్థం కాక నిస్సహాయంగా చూస్తుండిపోయింది. ఆమెకి కొంచెం సమయం ఇచ్చి అన్న గురించి అంతా వివరంగా చెప్పాలనుకుంది. తనని అబాసుపాలు కాకుండా కాపాడినందుకు మనసులోనే ఆమెకి కృతజ్ఞతలు తెలుపుకుంది వసుధ. పడుకుందనే కానీ నిద్రదేవత ఆమె దరిదాపుల్లోకి కూడా రాలేదు. తెల్లవారుజామున మాగన్నుగా కొంచెం నిద్ర పట్టిన వసుధకి ఉదయం 8 గంటలకి మెలకువ వచ్చింది. లేటుగా లేచినందుకు ఎవరేమనుకుంటారో అనే భయంతో త్వరగా తయారై మొహమాటంగా కిచెన్ కేసి వెళ్ళింది. కూతురి గదిలోంచి వస్తున్న కొత్త కోడలిని చూసిన రాజేశ్వరికి పరిస్థితి అర్థమై ఆలోచనలో పడింది. వీళ్ళిద్దరిని ఎలా కలపాలా అని ఆలోచిస్తూనే వంట ఆమెకి ఆ రోజు వంటలో ఏం చెయ్యాలో చెబుతూ వసుధని చూసి,
మా వాడికి బెడ్ కాఫీ అలవాటు, తీసుకెళ్ళి ఇవ్వమని ఆర్డర్ జారీ చేసింది. వసుధ గుండెల్లో రాయి పడినట్లు అయ్యింది. ఏమీ మాట్లాడకుండా తల వంచుకొని నిలబడిన వసుధని చూసి, మా ఇంట్లో నువ్వు కిచెన్లో చేయాల్సిన పనులేవి ఉండవు, కానీ మా అబ్బాయిని మనవరాలిని చూసుకుంటే చాలు అంది. అతనేదో చిన్న పిల్లాడైనట్లు అనుకుంది వసుధ. పులి బోనులోకి అడుగు పెడుతున్నట్లు తడబడుతున్న అడుగులతో వెళ్ళింది. అతను ఫోన్లో ఏదో చూసుకుంటున్నాడు, బెడ్ మీద అటువైపుకు తిరిగి పడుకొని. ఎంత శబ్దం చేయకుండా ఉందామన్నా ఆమె గాజుల సవ్వడికి అతను లేచి అసహనంతో, నువ్వెందుకు తెచ్చావు అని, అమ్మా ఇంట్లో నౌకర్లు అంతా ఎక్కడ చచ్చారు అంటూనే యాదగిరి అని అరిచాడు. వసుధ భయపడిపోయింది. యాదగిరి పరిగెత్తుకుంటూ వచ్చాడు. రోజు కాఫీ తెచ్చి ఇచ్చేవాడివి, ఏమొచ్చింది నీకివాళ అని గదమాయించేసరికి, అయ్యా పెద్దమ్మగారు అంటూ నీళ్లు నములుతూ నిలబడ్డాడు. రేపటి నుండి నువ్వే తీసుకురా, పో, ఇంకా ఇక్కడ నిలబడ్డావే అన్నాడు విసుగ్గా. అది తనని ఉద్దేశించే అన్నట్లుగా అనిపించి వడివడిగా బయటకు నడిచింది వసుధ. ఒక్కో రోజు ఒక్కో యుగంలా గడుస్తుంది ఆమెకా ఇంట్లో. అన్ని పనులకి పనివాళ్ళు ఉండడంతో ఏం చెయ్యాలో తోచేది కాదు. శృతి ఒక్కతే ఆ ఇంట్లో వసుధని అర్థం చేసుకున్నది. త్వరలోనే ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. అనన్య గురించి అడిగింది వసుధ శృతిని. అనన్య అంటే ఇంట్లో అందరికీ చాలా ఇష్టమని, తను కాలేజీ నుంచి వచ్చాక మిగిలిన సమయమంతా తనతోనే గడుపుతానని చెప్పింది. పెద్దన్నకి ఇద్దరు, రెండో అన్నకి ఇద్దరు మగపిల్లలు. ఇంట్లో అనన్య ఒక్కతే ఆడపిల్ల కావటం, తల్లి ఆలనా పాలన లేదని ఇంట్లో అందరూ ముద్దు చేయటంతో, ఎవరి మాట వినకపోవటంతో పెళ్లిలో ఏం పేచీలు పెడుతుందోనని భయమేసి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి పంపామని చెప్పింది వసుధకి. అనన్య వాళ్ళ అమ్మమ్మ ఇంటి నుండి రావటంతో సహజంగానే స్నేహశీలి అయిన వసుధకి శృతి సహాయంతో అనన్యకి చేరువ కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆయాని మాన్పించేసి అనన్య పనులన్నీ తనే చూసుకునేది వసుధ. ఆ చిన్నారి చేత అమ్మ అని పిలిపించుకునేది. నీకొక అన్న ఉన్నాడని ఎప్పుడూ కొడుకు ధనుష్ గురించి చెప్తూ బాధపడే వసుధని తన బుల్లి చేతులతో ఆమె కన్నీళ్లు తుడుస్తూ, ఏలవమాకు అనే ఆ చిన్నారి ముద్దు మాటలకి చేష్టలకి తాత్కాలికంగానే అయినా ధనుష్ని మైమరిచేది. రోజు రాత్రిపూట శశిధర్ వచ్చేంత వరకు ఎదురు చూడటం, అన్నీ వేడి చేసి అతనికి భోజనం పెట్టడం. ఒక్కోసారి అతను తినే పరిస్థితుల్లో లేకపోతే డ్రైవర్ సాయంతో అతన్ని రూమ్ వద్దకు తీసుకువెళ్ళి షూ తీసి పడుకోబెట్టడం, ఇవన్నీ నిత్య కృత్యాలయ్యాయి వసుధకి. క్రమేపీ అతనంటే భయం కూడా తగ్గసాగింది. కొడుకు ధనుష్ని తీసుకురావడానికి పుట్టింటికి వెళతానన్న వసుధకి, ముందు నీకు కొత్తగా వచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించు, కొడుకుని తెచ్చే విషయం తర్వాత ఆలోచిద్దువు గాని అని కరాఖండిగా అన్న అత్తగారి మాటలకి హతాశురాలైంది. పంటి బిగువన దుఃఖాన్ని అదిమిపెట్టి రూంలోకి వెళ్ళి దిండులో మొహం పెట్టి బోరున ఏడుస్తూ, తన కన్న కొడుకుని చూడటానికి కూడా స్వతంత్రం లేని బ్రతుకు, తన అస్తిత్వాన్నే గమనించని భర్త, తను ఇక్కడ ఎవరి కోసం ఉంటుందో తెలియని జీవితం, కన్న కొడుకుని దూరం చేసుకోవటం తప్పించి ఈ పెళ్లి వల్ల తను సాధించినదేమిటని బాధపడుతున్న వసుధని ఆ స్థితిలో చూసిన శృతికి చాలా బాధ అనిపించింది. ఆమె పసిపిల్లలా అనిపించి అనునయంతో ఆమె తలపై చెయ్యి వేసి రాస్తూ, వదినా, అన్నతో మాట్లాడి ధనుష్ని తీసుకువచ్చే పూచి నాది, సరేనా, నువ్వు బాధపడొద్దు అన్న శృతి మాటలకి ఉక్రోషంతో తల పైకెత్తి, మీ అన్నయ్యకేం ఇంట్రెస్ట్ ఉంటుంది ధనుష్ను తీసుకురావటానికి? అతని లోకంలో అతనుంటాడు ఎప్పుడు. నా గురించే పట్టించుకొనివాడు ధనుష్ గురించి ఎందుకు ఆలోచిస్తాడు? ఈ ప్రపంచంలో అందరూ స్వార్థపరులే. అనన్యని బాగా చూసుకుంటే చాలు అతనికి అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది వసుధ. వదినా, చిన్నన్న
నువ్వనుకుంటున్నంత చెడ్డవాడు కాదు. ముందు నీకు వాడి గురించి చెప్పాలి. తను స్వతహాగా చాలా మంచివాడు. ఏ విధమైన దురలవాట్లు లేవు. వదిన చేసిన మోసం తట్టుకోలేక తాగుడికి బానిసయ్యాడు గాని అంటూ వాళ్ళ అన్న గతం గురించి చెప్పసాగింది. మాది పెద్ద టెక్స్టైల్స్ బిజినెస్. నాన్న శివరాం గారు అహర్నిశలు కష్టపడి విదేశాలకి సహితం ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి బిజినెస్ని తీసుకువెళ్ళిన నాన్నగారు దాని పెట్టుబడికి అమ్మ పుట్టింటి వాళ్ళ సహాయం తీసుకున్నారనే నెపంతో ఈ రోజుకి ఇదంతా మా వాళ్ళ దయ్యేనంటూ నాన్నగారిని సాధిస్తూ అన్ని విషయాల్లో తన మాటే నెగ్గించుకుంటుంది మా అమ్మ. పెద్దన్నలిద్దరూ చదువులో అంతంత మాత్రంగా ఉండటంతో నాన్నగారి బిజినెస్లో జాయిన్ అయిపోయారు. నాన్నగారి ఆశలన్నీ చిన్నన్న మీదే. చిన్నన్న శశి చాలా తెలివైనవాడు. కానీ బిజినెస్ అంటే అయిష్టం. ఆర్ట్ అన్నా ఫోటోగ్రఫీ అన్నా ప్రాణం. అందులోనే తన కెరీర్ అనుకునేవాడు. చదువులో బాగా చురుకుగా ఉండడంతో నాన్నగారు హార్వర్డ్లో ఎంబీఏ చేయడానికి పంపించారు. బిజినెస్లో ఉపయోగపడతాడని. ఎంబీఏ అయిన తర్వాత కూడా డిజిటల్ ఆర్ట్ వైపే మొగ్గు చూపడంతో నాన్నగారికి అన్నకి ఇంట్లో తరచుగా వాగ్వివాదాలు అవుతుండేవి. ఫ్రెండ్ చెల్లెల్ని ఇష్టపడ్డానని ఆమెని తప్ప ఎవరిని చేసుకోనని చెప్పడంతో ఇంట్లో ఎవరికీ ఇష్టం లేకపోయినా వివాహం జరిపించారు. వదిన చాలా అందంగా ఉండేది. ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అనన్య పుట్టిన తర్వాత వదినకి టీవీ సీరియల్స్లో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. అన్నకి ఇష్టం లేకపోయినా ఒక్క సీరియలే అని వదిన బ్రతిమలాడడంతో ఒప్పుకోక తప్పలేదు. సరదాకి ఒక్క సీరియల్లో యాక్ట్ చేస్తానని ప్రారంభించి వరుసగా అవకాశాలు రావడంతో పసిపిల్ల అని కూడా చూడకుండా అనన్యని ఆయాలకి వదిలేసి వెళ్ళిపోయేది. అవుట్డోర్ షూటింగ్స్ అంటూ రోజుల తరబడి ఇల్లు పట్టకుండా తిరగడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. చిలికి చిలికి గాలివానైనట్లు డైవర్స్ వరకు వెళ్ళింది విషయం. అనన్యని తీసుకువెళ్తే తన కెరియర్కి అడ్డు అనుకుందో ఏమో. ఓ రోజు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది. ఆమె మీద కోపంతో కసితో ఆమెని మర్చిపోలేక ఆడవాళ్ళంటేనే అసహ్యంతో మద్యం మత్తులో ఆరోగ్యం చెడగొట్టుకుంటూ తిరుగుతున్నాడు అన్నయ్య. నాన్నగారు ఊరిలో ఉంటే కొంచెం జంకుతాడు, లేకపోతే షరా మామూలే. అనన్య కోసమే బ్రతుకుతున్నట్లు ఉంటాడు, వేరే ప్రపంచం లేకుండా. తన కోసమే పెళ్ళికి కూడా ఒప్పుకున్నాడు. కొంచెం ఓపిక పట్టు వదినా, అన్నయ్య తప్పకుండా మారతాడు అంటూ ఓదార్చింది. శృతి మాటలు ఆశాజనకంగా అనిపించి వసుధ మనసు కొంచెం తేలిక పడింది. ముఖ్యంగా ధనుష్ని తీసుకువద్దాము అన్న మాట టానిక్లా పనిచేసింది ఆమెపై. ఆ ఇంటి కోడలుగా వసుధ బస్సుల్లో ఆటోల్లో పడి వెళ్ళటం వాళ్ళకి నామోషి అని ధనుష్ని చూడటానికి కూడా పుట్టింటికి వెళ్ళనిచ్చేది కాదు అత్తగారు. ఎన్ని కార్లు ఉన్నా ఏదీ ఖాళీగా ఉండేది కాదు. శృతి పుణ్యమా అని అరుదుగా అయినా సాధ్యపడేది వసుధకి. తల్లిని ఒప్పించి తీసుకువెళ్ళేది తనే డ్రైవ్ చేసుకుంటూ. జీవితం ఎవరికీ పూలపాన్పు కాదని, కొత్త బంధంలో ఇమడటానికి కొంత సమయం పడుతుందని, ఓర్పు నేర్పు సహనంతో ఉంటే కాలక్రమంలో అన్నీ సర్దుకుంటాయని. ధనుష్ సంతోషంగానే ఉన్నాడని ఫోన్లో తల్లి చెప్పే ఓదార్పు మాటలు వసుధకి కొంత ధైర్యాన్ని, స్వాంతనాన్ని ఇచ్చేవి. తోడి కోడలిద్దరికీ వసుధ పొడే గిట్టదు. కాటన్ చీరలో సీదా సాదాగా ఉండే వసుధ అంటే వాళ్ళకి హేళన భావం. కేవలం అనన్యని చూసుకోవడానికి వచ్చిన ఆయాగా మాత్రమే పరిగణించేవారు ఆమెని. ఇంటికి వచ్చే ట్యూషన్ మాస్టర్ లీవ్ పెట్టడంతో వసుధ తోడికోడల పిల్లలకి చార్ట్స్ హోంవర్క్లో హెల్ప్ చేయడంతో పిల్లలందరూ ఆమెకి చేరువ అయ్యారు. స్ట్రిక్టుగా ఉండే ట్యూషన్ మాస్టర్ కన్నా వసుధ దగ్గరే చదువుకుంటామని పేచీ పెట్టేవారు. వసుధ కూడా తనకి ట్యూషన్ చెప్పడం అలవాటేనని అందరినీ కూర్చోబెట్టి చక్కగా చదివించి స్టోరీస్ కూడా చెప్పి పిల్లలందరికీ ఫేవరెట్ అయ్యింది.
వసుధ చదివించటం ప్రారంభించాక పిల్లలకి మంచి మార్క్స్ రావడంతో బావగారులు తోడికోడల దృష్టిలో పడింది వసుధ. ఆమెలో ఉన్న సునిశ్చిత దృష్టి, అన్నింటిలో మంచి అవగాహన, స్నేహపూరితమైన స్వభావము అందరినీ ఆకట్టుకున్నాయి. మెల్లిగా అందరూ ఆమెని అభిమానించసాగారు. పిల్లల కోసమని యూట్యూబ్లో చూసి శృతితో కలిసి రకరకాల వంటలు, కేక్స్ తయారు చేసేది వసుధ. నిమిషం ఖాళీ లేకుండా బిజీ చేసుకున్న వసుధ మనసులో పెద్ద వెలితి. కొడుకు కోసం ఆమె మనసు పడే తపన ఎవరూ అర్థం చేసుకోలేరు. సమయం ఎవరి కోసం ఆగదన్నట్లు 6 నెలల కాలం ఇట్టే గడిచిపోయింది. వసుధ ఆలనా పాలనలో, అనన్యలో వచ్చిన మార్పులు శశిధర్కి ఎంతో సంతోషాన్నిచ్చాయి. ప్రతిదానికి ఏడుస్తూ మారం చేసే కూతురు ఒద్దికగా ఉండటం, చిన్న చిన్న శ్లోకాలు, పద్యాలు, డ్యాన్స్ చేస్తూ ఇంగ్లీష్ రైమ్స్ చెప్పటం చూసి మురిసిపోయాడు. తను భార్యగా ఆమెని స్వీకరించకపోయినా ఆమె తన కర్తవ్యాలన్నీ సక్రమంగా నిర్వర్తిస్తూ తన నుండి ఏమీ ఆశించని వసుధని చూస్తే ఆశ్చర్యంగానూ ఆమె పట్ల తన ప్రవర్తన అతన్ని బాధించసాగాయి. ఓ రోజు అన్న పిల్లలకి స్టడీస్లో హెల్ప్ చేస్తున్న వసుధని మొదటిసారిగా పరీక్షగా చూశాడు శశిధర్. చామన ఛాయ రంగుతో చూడగానే ఆకట్టుకునే కలగలిగిన ముఖం, ఒత్తైన తలకట్టు, కుదురుగా అల్లుకున్న పెద్ద జడ, ఎంతో సింపుల్గా ఉన్న ఏదో అట్రాక్షన్ ఉంది ఈమెలో అనుకున్నాడు. డ్రింకింగ్ తగ్గించి బిజినెస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం, ఖాళీ టైంలో కూతురుతో గడపటం, వసుధతో మాట కలపడానికి ఆసక్తి కనపరచటం, శశిధర్లో వచ్చిన మార్పుకి ఇంట్లో అందరూ సంతోషించారు. ఆఫీస్కి రోజూ వస్తున్న కొడుకును చూసి ఎంతగానో పొంగిపోయారు శివరాం గారు. ఆయన చిరకాల వాంఛ నెరవేరింది. మొదటిసారిగా భార్య తీసుకున్న నిర్ణయాన్ని పొగిడి కోడలిని అభినందించారు. బుక్స్ చదవటం, పెయింటింగ్, ఇలా ఇద్దరి హాబీస్ ఒకటే కావడంతో అనతి కాలంలోనే వసుధ, శశిధర్ల మధ్య స్నేహ బీజం చిగురించింది. ధనుష్ని తీసుకురావడానికి తన తల్లి పెట్టిన షరతు చెల్లెలు శృతి ద్వారా తెలుసుకున్న అతను తల్లిపై మండిపడ్డాడు. వసుధని సంతోషపరచడానికి తను కూడా ఏమైనా చెయ్యాలనే కోరిక. ధనుష్ గురించి చెప్పేటప్పుడు ఆమె కళ్ళల్లో మెరిసే మెరుపు శశిధర్ని తల్లి కొడుకులని కలిపేలా చేశాయి. ధనుష్ రాకతో వసుధ ఆనందానికి అవధులు లేవు. ఆమె అతనికేసి ప్రేమతో కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. ధనుష్ రాక రాజేశ్వరికి కంటకింపుగా ఉన్న కొడుక్కి, కూతురికి ఎదురు చెప్పలేక మిన్నకుండిపోయింది. ఇంత త్వరగా శశిధర్లో, అనన్యలో మార్పు తెచ్చిన వసుధని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. అనతి కాలంలోనే ధనుష్, అనన్యలు సొంత అన్నా చెల్లెల్లా కలిసిపోవటం ఇంట్లో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అన్నా అంటూ ధనుష్ని క్షణం కూడా వదలకుండా తిరుగుతున్న కూతురిని చూసి శశిధర్ అబ్బురపడిపోయాడు. ఇదంతా వసుధ శిక్షణ వల్లనే అని ఆమె పట్ల గౌరవం, అభిమానం రెట్టింపయ్యాయి. కొడుకు రాక ఆమె జీవితంలో ఉన్న పెద్ద లోటుని భర్తీ చేసింది. శశిధర్ ధనుష్ని అనన్యతో సమానంగా ఎంతో ప్రేమగా చూడటం గమనించిన వసుధ మనసు ఆనందంతో పొంగిపోయింది. మొదటిసారిగా తన రెండో పెళ్లి నిర్ణయం సరైనదేననిపించింది. వసుధకి జీవితం మీద మళ్ళీ ఆశలు చిగురించాయి. బెడ్రూమ్లో పిల్లలిద్దరి మధ్యన ఆదమర్చి నిద్రపోతున్న వసుధని ఆరాధనగా చూస్తూ నిస్తేజంగా ఉన్న తన జీవితంలోకి వసంతంలో కోయిలలా ప్రవేశించి ప్రేమధ్వనులు మోగించిన ఆమెకి మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాడు శశిధర్. ఈ కథ ఇంతటితో సమాప్తం. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.